రాజకీయ నాయకులకు బ్యూరోక్రాట్స్ కి ఉన్న తేడా ఏంటి? అసలు రాజకీయ నాయకులకి ఏ అర్హత ఉండాలి? వేలిముద్ర నాయకుల ముందు సివిల్ సర్వెంట్లు సలాం కొట్టాల్సిందేనా? సంతకం కూడా రాని లీడర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు తిడుతుంటే ఏమనిపిస్తోంది? ఇవన్నీ సహజంగా చాలా మంది చాలా సందర్భాల్లో అనుకునేవి. ఇవే మాటలు మంత్రి కొండా సురేఖ కూడా అనుకున్నారు. అనుకోవడమే కాదు, ఆమె మనసులో మాట కూడా బయటకు చెప్పారు. ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళు వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాను, ఏ పని చేయలేదు. అదే రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నారు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంలో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను.